హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కూర వండుతున్నానంటే కోడిగుడ్డు పొరుటు కర్రీ చేస్తున్నానండి. కోడిగుడ్డు పొరుటు కర్రీ చేస్తున్నాను అనమాట. గుడ్డుని చక్కగా తెచ్చుకున్నాను. అయితే ఉల్లిపాయలు కోడిగుడ్లు దగ్గరికి తీసుకొచ్చి మీకు చూపిస్తాను ఉండండి. ఉల్లిపాయలు అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను కదా. ఇది ఇప్పుడు స్టవ్ వెలిగిస్తాను. అయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను వచ్చేసి ఈరోజు కోడిగుడ్డు పొరుటు కర్రీ చేస్తున్నానండి. అది ఎలా చేయాలి, అందులో ఏమేమి వేయాలి చేసి మీకు చూపిస్తాను. మీరు కూడా చూసి నేర్చుకుంటారా మరి? అయితే వచ్చేసేయండి. ముందుగా నేను స్టవ్ వెలిగిస్తున్నాను. స్టవ్ వెలిగించాను కదా, స్టవ్ మీదేమో ఇదిగో బాండే పెట్టుకున్నాను. దీనిలో ఇప్పుడు ఇది వేడెక్కిన తర్వాత ఏం చేస్తారంటే నూనె వేస్తాను. ఇందులో నూనె వేసి ఒక చిటికెడు పసుపు వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుతాను. అదంతా ప్రాసెస్ మీకు నేను మళ్ళీ చూపిస్తాను. ముందు దాకనైతే వేడెక్కనివ్వండి. వేడెక్కిపోయిందండి. నూనె వేసాను, ఒక చిటికెడు పసుపు వేసాను. అయితే ఇందులో ఆవాలు సాయిపప్పు వేయకూడదు, ఏమాకండి. ఇప్పుడు నేను ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇవి వేసి గేటుతో తిప్పుకుంటాను. కోడిగుడ్లండి చక్కగా ఈరోజు ఫ్రై చేస్తున్నాను, అంటే పొరుటులాగా చేస్తున్నాను అనమాట. రోజు పులుసులు ఎగురు కర్రీలు ఇవన్నీ చేస్తాం కదా, ఈరోజు వెరైటీగా పొరుటు చేస్తున్నాను. మీరు కూడా చూసేయండి మరి. ఉల్లిపాయ ముక్కల్లోకి రోజు మాదిరిగానే కొంచెం ఉప్పు వేస్తాను, మరి ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే కసిమైపోతుంది అనమాట. ఉల్లిపాయ ముక్కల్ని నేను చక్కగా తిప్పేసుకుంటున్నాను అనమాట. తిప్పేసుకున్నాక ఇందులో ఏం చేస్తానంటే, ఇందులో ఇప్పుడైతే ఏం చేయను, తర్వాత వేస్తాను గుడ్లు. ఇప్పుడైతే ముందుగా ఏం చేస్తానంటే ఇట్లా మూత పెడతా. ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గుతున్నాయండి. నేనేం చేస్తానంటే కొంచెం కారం వేసేస్తాను. మగ్గిపోయినాయి, ఆల్మోస్ట్ ఇదిగో మగ్గిపోయినాయి కదా, కారం వేస్తాను. ఇందులోనండి చాలామంది నీళ్ళైతే పోయిరు, నేనైతే కొంచెం పోస్తాను. ఎందుకంటే ఉల్లిపాయ ముక్క ఇలా కసకసలాడకుండా చక్కగా ఉడుకుతుంది. అయితే మరీ హెవీగా పోయిను, కొంచెం పోస్తాను. ఉల్లిపాయ ముక్క ఉడికేదాకా పోస్తాను అనమాట. మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. కోడిగుడ్లు అండి కొట్టుకుని ఇందులో వేసుకున్నాను. ఒక 2 సెకండ్లు ఆగి తిప్పుతాను అనమాట. అంటే మనకి ఇప్పుడు తిప్పేసామనుకోండి చిన్న చిన్నగా నుజ్జు కూడు అయిపోద్ది. అందుకని 1 సెకండ్ ఆగి తిప్పుతాను. తిప్పాను కదా, చక్కగా మగ్గుతుందండి. మనం ఎక్కడికన్నా బయటికి వెళ్ళి వచ్చామనుకోండి, హడావుడిగా వండాలనుకున్నప్పుడు ఇది తొందరగా అయిపోతుంది. కోడిగుడ్డు పొరుటు తొందరగా అయిపోతుంది. వంకాయ ఫ్రై ఒకటి తొందరగా అయిపోతుంది. అంటే తొందరగా వంట చేసుకుని తినాలి అనుకున్న వాళ్ళకి, అనుకున్న ఉద్దేశం ఉండే వాళ్ళకి నేను చెప్పే మాట ఏంటంటే, ఈ కోడిగుడ్డు పొరుటు 2 ఉల్లిపాయలు కోసుకుని గబగబా 2 గుడ్లు వేసేసుకున్నాం అనుకోండి, అయిపోతుంది అనమాట. వంకాయలు కూడా అంతే తొందరగా అయిపోతుంది, గమనించండి. చాలామందికి తెలియదండి, అందుకని చెప్తున్నాను. తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను. నేనండి కర్రీ చక్కగా మగ్గిపోయిందండి. ఇంకా మనం నూనె పైకి వచ్చేసింది కదా, ఇంకా మనం కట్టేసుకోవచ్చు. చూసారా మరి? మీకు ఎలా అనిపించింది నేను చేసిన కోడిగుడ్డు పొరుటు కర్రీ? పొరుటు అంటే ఫ్రై, కోడిగుడ్డు ఫ్రై అనమాట. మరి నేను కట్టేస్తానండి స్టవ్. నేను పోసిన నీరంతా ఏమీ లేదు, చక్కగా ఉల్లిపాయ ఉడికిన తర్వాత నీరంతా ఆవిరైపోయింది. అయితే నూనె పైకి వచ్చేసింది. గుడ్లు వేసాను చక్కగా, నేను అంతా కూడా గొట్టు వస్తుందండి. నూనె పైకి వచ్చింది కదా, కారం గొట్టు వస్తుంది. ఇక ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన కోడిగుడ్డు పొరుటండి, ఫ్రై అని కూడా అనొచ్చు. దీంతో ఆపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మరి ఎలా అనిపించిందండి నేను చేసిన ఈ ఫ్రై? కోడిగుడ్డు ఫ్రై అనమాట, పొరుటు కర్రీ కూడా. అయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మళ్ళీ ఈ వీడియో ఇంతటితో ఆపేస్తాను. ఇంకా నేను కట్టేస్తాను స్టవ్. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మేము అందరం ముందుకు వస్తానండి. అప్పటి వరకు బాయ్ అండి, బాయ్.